నడువైన మా కన్న తండ్రి, గతించిన కాలమంతా కంటికి రెప్పవలే మమ్మల్ని కాపాడి ఈ దినము ఈ విధంగా జబలాలి సంఘము ద్వారా గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ ద్వారా కొద్ది నిమిషాలు నీ మాటలను మేము వినడానికి ఆలోచన కలిగిన ద్వారా మేము వేగిరపడి మేమందరం ఇలా ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము మనుషులను మార్చగలిగింది. నువ్వు మాట్లాడితే ఎవరు మారకపోవచ్చు, కానీ నువ్వు మాట్లాడితే మనుషులు మార్చగలరు. కఠినాత్ములు సహితము మార్చబడే వాక్యము, శక్తి కలిగిన వాక్యము కొరకు మేము వేగిరపడుతూ నీ కృపలో మేము ఉండగా నీ వాక్యముతో సూటిగా నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. విత్తబడుతున్న ప్రతి మాట మంచి నేలను పడిన విత్తనముల వలె మా హృదయం అనే నేలపై వాక్యం అనే విత్తనము ఫలించి 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించే వాక్యం మా అందరికీ దయచేయమని నీ కృపను మాకు తోడుగా ఉంచి, నా నోట నీ మాటను ఉంచి నీ వాక్కులతో మాతో మాట్లాడమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఈ స్త్రీల దినోత్సవం లేకపోతే ఉమెన్స్ డే పురస్కరించుకుని సంఘములో క్రైస్తవ స్త్రీల పాత్ర ఏమిటి అనేది రోజు మనం ఆలోచన చేద్దాం. సంఘములో స్త్రీలుగా ఉన్న వారి పాత్ర ఏంటి? సంఘములో క్రైస్తవ స్త్రీల పాత్ర ఏమిటి? ఇది పురుషులకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది ఈ మెసేజ్. ఏదంటే ఉమెన్స్ డే గురించి ఎక్కువ చాలా మంది సహోదరులు వస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా. సంఘములో క్రైస్తవ స్త్రీల పాత్ర ఏమిటి? ఎలా ఉండాలి? ఏ విధంగా సంఘములో మీరు ఏ విధంగా మీ పని దేవుడు ఏమి ఇచ్చాడో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సంఘములో క్రైస్తవ స్త్రీలు పాత్ర ఏమిటి అనేది రోజు మనం ఆలోచన చేయగలిగితే, ఒక మాటను మనం చూడగలిగితే, కొంతమంది భక్తులను మనం చూస్తాం. కొంతమంది భక్తులను మనం చూసే ముందు ఒక మాటను మనం ఆలోచన చేయగలిగితే, వాక్య పఠనముగా చదవబడిన కీర్తన భాగం 68వ కీర్తన 11వ వచనంలో ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని మరి కీర్తనకారుడు ఈ కీర్తన భాగాన్ని దావీదు రాస్తూ స్త్రీలను ఉద్దేశించి, స్త్రీలు వాక్యాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు, దేవుడే సెలవిస్తున్నట్లుగా ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సంఘములో క్రైస్తవ స్త్రీలుగా మీ పాత్ర ఏంటి? సంఘంలో మీ సంఘములో మీరు ఎలాగ దేవుని కొరకు వాడబడుతున్నారు, ఎలాగ దేవునిలో వాడబడాలి అనేది రోజు మనం ముఖ్య పాఠముగా మనం గ్రహించాలి. మొదటిగా మనం ఆలోచన చేస్తే ఒక 10 మంది స్త్రీల గురించి రోజు మనం ఆలోచన చేస్తాం. ఎంతమంది? 10 మంది స్త్రీల కొరకు ఆలోచన చేస్తాం. మొదటి స్త్రీ మరియా. ఒకసారి చెప్పండి. మరియా గురించి ఆలోచన చేయగలిగితే, మరియా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి, యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పుట్టించడానికి దేవుడు వాడుకున్న ఒక సాధనంగా మరియను చూడవచ్చు. యేసుక్రీస్తు లోకానికి రావడానికి కన్య అయిన మరియా, పవిత్రురాలైన మరియా, ఈ మరియ గర్భాన్ని దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. ఈ భూమి మీద ఒక తల్లి కావాలి కనుక తల్లి పాత్రలో మరియ పోషించబడ్డది. అయితే మరియను గురించి దేవుడు ఏమని వ్రాయించాడు, దేవుని మాటలను ఆలోచన చేయగలిగితే, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో చాలా చక్కగా మరియను గురించి దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఒక దూత వచ్చింది, గాబ్రియేలు దేవదూత. ఈ గాబ్రియేలు దేవదూత వచ్చి మరియను చూచి, మరియా భయపడకుము, నువ్వు దేవుని వలన కృప పొంది ఉన్నావు, నువ్వు దేవుని వలన కృప పొంది ఉన్నావు, దయాప్రాప్తురాలా నీకు శుభము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నీకు శుభము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? దయాప్రాప్తురాలా, నీవు దేవుని దయను పొందిన దానవు. దయాప్రాప్తురాలా అనే దానికి అర్థం ఏంటి?
నువ్వు దేవుని దయను పొందినదానవు, స్త్రీలలో నువ్వు ధన్యురాలవు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న స్త్రీలను నేను అడుగుతున్నాను, మీరు దేవుని దయను పొంది ఉన్నారా? దేవుని దయను పొంది ఉన్నారని మీరు విశ్వసిస్తున్నారా? దేవుని ద్వారా దయాప్రాప్తురాలా, మీకు శుభము అని పిలిపించుకోవాలని మీకు ఉందా? మాదిరి కలిగిన క్రైస్తవ్యం కావాలి. క్రైస్తవ జీవితం అంటే వచ్చి పాటలు పాడి వాక్యం విని ప్రార్థన చేసి పాటలు పాడేసి వాక్యం చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. క్రీస్తు అడుగుజాడల్లో క్రైస్తవ్యం నడవాలి. ఇక్కడ మరియను చూచి దేవుని దూత అంటుంది, దేవుని దూత చెప్తున్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మీకు తోడై ఉన్నాడా ప్రభు? మీరు దయను పొందుకున్న వారిగా మీరు ఉన్నారా? ఇదే 11వ అధ్యాయం 27వ వచనంలో, లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో, ఆమె ప్రజలందరి వలన దయను పొందుకున్నదై ధన్యురాలుగా పిలువబడిన మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో యేసుక్రీస్తు జనసమూహం ముందుండి దేవుని వాక్యాన్ని చెబుతూ ఉంటే, ఆ జనసమూహంలో నుండి ఒక స్త్రీ యేసుక్రీస్తును చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, అయ్యా నిన్ను ఏ తల్లి కన్నదో ఆ తల్లి గర్భము ధన్యమైపోయింది. నిన్ను ఏ తల్లి అయితే పాలు ఇచ్చి పెంచిందో ఆ రొమ్ములు ధన్యమైపోయాయి అని యేసుక్రీస్తును గురించి జనసమూహంలో ఒక స్త్రీ చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తును కన్న మరియ లోకములో గుర్తించబడ్డది, దేవునిలో కూడా గుర్తించబడ్డది. లోకములోనూ ధన్యురాలిగా పిలువబడ్డది, దేవునిలోనూ దయాప్రాప్తురాలుగా పిలువబడ్డది. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు దేవుని దయను పొందుకున్న ధన్యురాలుగా నీవు ఉన్నావా? సంఘములో, దేవుని సంఘములో, స్త్రీ సమాజంలో ఉన్న స్త్రీలను నేను అడుగుతున్నాను, మీరు దేవుని దయను పొందుకున్న వారిగా ధన్యురాలుగా పిలువబడుతున్నారా? ధన్యురాలుగా. మరియ జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తు జీవితాన్ని పరిచయం చేయడానికి దేవుడు ఒక సాధనముగా వాడుకోవడమే కాదు, యేసుక్రీస్తుని ఈ లోకములో ఉద్భవింప చేయడానికి ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, అన్నిటిని ఎన్నో నిందలు దిగమింగుకొని దేవుని నామాన్ని మహిమపరిచింది. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ జీవితం పట్ల దేవుని కొరకు ఇటువంటి కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు మీరు అనుభవించి దేవుని చేత ధన్యురాలుగా పిలువబడుతున్నారా? స్త్రీలు నేర్చుకోవాల్సింది అదే. స్త్రీలుగా మీరు ఏం చేయాలంటే, మరియను పోలిన లక్షణాలు మనకు కావాలి. ఎవరి పెళ్లి కాకముందే పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిందని లేఖనములను పరిశోధించిన వాళ్ళకి తెలుసు, మెస్సయ్య వస్తాడని ఎదురు చూసిన వాళ్ళకి తెలుసు, కానీ లోకానికి తెలియదు. కానీ మరియ నిందలను కూడా, అవమానాలను కూడా ఆనందంగా భరించింది. ఈరోజు మీరు భరించగలరా అలాగా? మరియ ధన్యురాలు అవ్వడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేయగలిగితే, మరియ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో శిరస్సు వహించింది, తల వంచింది, ఎన్ని కష్టాలనైనా అనుభవించింది, ఎన్ని నిందలైనా అనుభవించింది. కనుక దయాప్రాప్తురాలా నీకు శుభమని గాబ్రియేలు దేవదూత చెప్తే, ఒక స్త్రీ అంటుంది, అయ్యా నిన్ను మోసిన గర్భము, నీవు గుడిచిన స్తనములను ధన్యములయ్యాయి. అంటే మరియ జీవితాన్ని మనం చూస్తే, మరియ లాగా ఈ రోజున్న క్రైస్తవ స్త్రీలు జీవించవలసిన అవసరత ఉంది. పేరు పెట్టుకోవడం కాదు. చాలా మంది క్రైస్తవ జీవితంలో చాలా మంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. బాప్తిసం తీసుకోగానే పేరు మార్చబడాలి, బ్రతుకులు మాత్రం మార్చబడాలి. నేనేమంటానంటే, పేరుకు తగిన జీవితం కావాలి. నిన్ను నమ్మి నీ సేవకుడు నిన్ను రక్షించాడంటే, నిన్ను నమ్మి ఆ సేవకుడు నీకు ఆ పేరు పెట్టాడంటే, పేరుకు తగిన జీవితం కూడా కావాలి. మరియను చూస్తే ప్రజలందరి వలన దయను పొందుకుంది, ప్రజలందరిలో ధన్యురాలుగా పిలువబడ్డది. మరియ ఎలా పిలువబడ్డది? ధన్యురాలుగా పిలువబడ్డది. నేను అడుగుతున్నాను, మరియలాగా నీవు కూడా ధన్యురాలుగా పిలువబడాలని ఆశ కలిగి ఉన్నావా? మరియలాగా నువ్వు కూడా దేవుని పని కొరకు ఒక సాధనంగా జీవించాలని ఆశ కలిగి ఉన్నావా? మరియ జీవితంలో ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఎస్తేరు. ఎవరండి? ఎస్తేరు జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే,
ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనంలో మనం వెళ్ళగలిగితే, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, ఎస్తేరు యూదుల జాతిలో పుట్టినది. ఎస్తేరు చిన్నప్పుడే తల్లిదండ్రులకు నోచుకోకుండా తల్లిదండ్రులను పోగొట్టుకున్నదిగా ఉంది. మొర్దెకై తన పినతండ్రి మొర్దెకై పెంపకములో ఎస్తేరు పెంచబడ్డది. ఎస్తేరు ప్రజలందరి దయను పొందుకున్నదే షూషాను కోటకు రాణిగా మార్చబడ్డది. ఈ లోపల యూదా జాతి వినాశనానికి హామాను అనేవాడు ఒకడు తయారయ్యాడు. వాడి ద్వారా హామాను యూదా జాతిని నాశనం చేయాలని కోరుకున్నాడు. దానిలో ఒక భాగంగానే ఎస్తేరు ప్రప్రథమైన స్థానాన్ని పోషించింది. ఎస్తేరును గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం ఎండింగ్ నేను చదువుతున్నాను. మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదుల నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చినదని చెప్పిన సొమ్ము మొత్తము ఇంతనియు అతనికి తెలిపి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది ఏంటంటే, యూదుల నాశనం. ఏ నాశనం? యూదుల నాశనం. యూదా జాతి అప్పుడే నాశనం అయిపోయి ఉండుంటే ఆ యూదా జాతిలో యేసుక్రీస్తు పుట్టేవాడు కాదు. యూదా జాతి హామాను పన్నిన ఆ భయంకరమైన ఆ కక్ష సాధింపు అక్కడే అయిపోయి యూదులందరూ నాశనం అయిపోతే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో జూడ్స్ అనేవారు ఎవరు కూడా ఉండకపోతారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఎవరైనా సరే మనం బ్రతుకుతున్నాము, మనం జీవిస్తున్నామంటే మన పట్ల దేవుడికి ఏదో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలోనే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు నేను ఏం కోరుతున్నానంటే, ఎస్తేరు లాగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎలాగా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను. యూదా జాతి నాశనం అవ్వాలని ఒక శాసనం సిద్ధపరచబడినప్పుడు 16వ వచనంలో ఎస్తేరు మొర్దెకైతో అంటుంది, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటిని ప్రకారముగా జరిగించెను. ఎస్తేరు షూషాను కోటకు రాణిగా మార్చబడిన తర్వాత యూదా జాతి వినాశనం జరగడానికి హామాను అనేవాడు పగపట్టాడు. ఎందుకు హామాను పగపట్టాడు అంటే, సింపుల్ గా నేను చెప్తున్నాను. ఎందుకు పగపట్టాడంటే, యూదులుకున్న తత్వం ఏంటంటే, తాను కలిగించిన సృష్టికర్తకు తప్ప మరి దేనికి సాష్టాంగ నమస్కారం చేయరు. తల కూడా కిందకి దింపరు. అయితే హామాను వచ్చినప్పుడు, హామాను ఆ రాజ్యంలో ఒక ప్రప్రదమైన స్థానంలోకి వచ్చినప్పుడు అందరూ కూడా నమస్కరిస్తున్నారు, అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. మొర్దెకై మాత్రం అలాగే నిలబడి చూస్తున్నాడు. వీడేంటి, నేనన్నా నాకున్న పదవనగా వాడికి భయము గౌరవం లేదేంటి? ఈ విధంగా ఉన్న యూదా జాతిని అంతటిని కూడా ఏం చేయాలనుకుంటాడు? నాశనం చేయాలనే ఆలోచన కలిగిన వాడే పగపట్టాడు. యూదా జాతి నాశనం అవడానికి చేరువలో ఉంది. ఆ వార్త ఆ దేశానికి రాణిగా ఉన్న ఎస్తేరుకు తెలిసింది. ఎస్తేరుకు తెలిసినప్పుడు రాజాజ్ఞ లేకుండా రాజు దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో అంటుంది 16వ వచనంలో, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముగా సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు ఏమీ తీసుకొనుకోకుండా ఉపవాసము చేయుడి. నేనును నా పనికత్తెలను ఉపవాసముందుము ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను. యూదుల నాశనాన్ని కాపాడడానికి మరి ఎస్తేరు ప్రజలను కాపాడటంలో ఎస్తేరు ఒక త్యాగపూరితమైన మనసు కలిగి ఉంది. ఎస్తేరు ధైర్యము చాలా గొప్పదనే చెప్పాలి. రాజు ఆజ్ఞ లేదు, రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ రాజు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో మీరు నా కోసం ప్రార్థన చేయండి, ఈ ప్రయత్నంలో నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఒకవేళ యూదా జాతిని రక్షించడంలో నేను నాశనమైనా
పర్వాలేదు. ఇక్కడ వచ్చిన మనం జాగ్రత్తగా చూస్తే నేను నశించేదను ఏమంటుంది? యూదులను కాపాడుటలో, యూదులను సంరక్షించుటలో, నశించిపోవడానికి చేరువవుతున్న యూదులను సంరక్షించుటలో ఇదిగో నేను నశించిపోతాను. ప్రజలను కాపాడుటలో ఎస్తేరు వలె మీరు ఉన్నారా? మరణమును కూడా లెక్క చేయని ఎస్తేరు. దేనిని లెక్క చేయట్లేదు? మరణాన్ని లెక్క చేయట్లేదు. చచ్చిపోవడానికైనా సిద్ధమే. నా జాతి మాత్రం క్షేమంగా ఉండాలి, నా జాతి మాత్రం క్షేమంగా ఉండాలని ఎస్తేరుకున్న ధైర్యం, ఎస్తేరుకున్న తెగింపు. నేను పోయినా పర్వాలేదు, నా జాతి మాత్రం, యూదా జాతి మాత్రం, యూదులు మాత్రం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉంది. ఈరోజు నేను అడుగుతున్నాను, నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. త్రాగుడులో, వ్యభిచారంలో, జారత్వంలో, చీకటిలో, భయంకరమైన విగ్రహాలలో ఎంతోమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఎస్తేరు వలె నశించిన వారిని రక్షించాలనే ఆశ మీలో ఏదైనా ఉందా? నేను అడుగుతుంది అదే. ఎస్తేరులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రజలను కాపాడుటలో ఎస్తేరు లాగా మనం పనిచేయాలి. ఎలాగా? ప్రజలు, నశించిపోతున్న ప్రజలను కాపాడుటలో ఎస్తేరు వలె మనం రక్షించాలి, ఎస్తేరు వలె మనం ధైర్యం చూపించాలి. కొంతమందిని రక్షించడంలో మరణం వరకు వెళ్ళినా నేను నశించిపోయినా నాకు ప్రాబ్లం లేదనే విధంగా, తెగింపుతో కూడిన విధంగా ధైర్యం చూపుతున్నట్లుగా ఎస్తేరు జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు ఎస్తేరు లాగా మీరు ఎంతమంది నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నారు? చెప్పండి, మీకు అర్థమవుతుందా? స్త్రీల సమాజాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. స్త్రీల సమాజంగా మీరు చాలా ఐక్యత కలిగి ఉన్నారు, చాలా సంతోషం. ఇదే ఐక్యత నశించిపోతున్న వారిని రక్షించడంలో మీ పాత్ర ఎస్తేరులాగా ఉండాలి, ఎస్తేరులాగా పనిచేయాలి. నేను నశించిపోతాను, కానీ ప్రజలందరి క్షేమం కావాలి, ప్రజలందరూ రక్షించబడాలని ఆశ కలిగినదే ధైర్యం చూపిస్తూ ఉంది. ఎస్తేరు లాంటి తెగింపు, ఎస్తేరు లాంటి ధైర్యం మనలో ఉందా? మూడవదిగా రూతు గురించి మనం ఆలోచించాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలోకి వెళ్ళేటప్పటికి రూతు గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో నేను చదువుతున్నాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకున్న రూతు ఆమె అత్తగు నయోమిని హత్తుకొనెను అనే మాట మనం చూస్తూ ఉంటాం. అన్యురాలు మోయాబు దేశానికి వెళ్ళారు. వీళ్ళు బెత్లెహేము పురము రొట్టెల ఇల్లు నుండి దేవుడు శపించిన దేశమైన మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వలస జీవులుగా బ్రతకడానికి మోయాబు దేశం వెళ్ళిపోయారు. నయోమి తన భర్త, తన 2 పిల్లలను తీసుకుని ఆ బెత్లెహేము పురము నుంచి మోయాబు దేశం అనే ఆ దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్తను కోల్పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 కుమారులను కూడా కోల్పోయింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే నయోమితో కూడా ఉన్న 2 కోడళ్ళు. దానిలో ఒక దాని పేరు ఓర్ప, రెండో దాని పేరు రూతు. యవ్వన ప్రాయంలో ఉన్నారు. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి, వెళ్ళిపోండి కానీ కేకేసింది, కుమార్తెలారా నా దగ్గరికి రండి. యవ్వన ప్రాయంలోనే మీరు కుటుంబంలో మీ భర్తలను మీరు కోల్పోయారు, మీకు ఇష్టమైన వాళ్ళని చేసుకోండి అనగానే ఓర్ప ఒక్కసారి వచ్చి ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయిందట. నయోమి వృద్ధాప్య ఛాయల్లో ఉంది, నయోమి వృద్ధాప్యంలో ఉంది. నయోమి అయితే ఆ స్థితిలో ఉన్న దానిని చూచి రూతు వచ్చి హత్తుకుందట. బంధం. ఈరోజు ఎవరైనా అత్త కోడల్లో కలిసికట్టుగా ఉండాలంటే రూతు గ్రంథాన్ని బాగా చదివితే ఏ గొడవలో ఉండవు. ఈ మగోళ్ళు, ఈ పురుషులందరూ కూడా నలిగిపోతూ ఉంటారు. అటు అమ్మని వెనకేసుకొచ్చామా ఈవిడ కళ్ళు ఎర్ర చేస్తారు, ఈవిడిని వెనకేసుకొచ్చామా అమ్మ అబ్బో. రూతు గ్రంథాన్ని చదివితే అత్త కోడలు ఎలా ఉండాలి, రూతు గ్రంథాన్ని చదివితే మంచి బాంధవ్యం అనేది రోజు రూతు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అత్తని ఎప్పుడు అత్తగా చూడదు. నిజంగా వాక్యం ఎరిగిన స్త్రీ అయితే తల్లిగానే చూస్తుంది. నిజంగా వాక్యమును ఎరిగిన అత్త అయితే నిజంగా సొంత కూతురులాగానే చూసుకుంటుంది తప్ప కోడలు అనే మాట కూడా అనదు. అమ్మ అని పిలుస్తుంది. అత్తమ్మని అత్త అన్నది, అత్తమ్మ అంటది. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, బాంధవ్యము ముడిపడాలి, క్రమంగా కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే రూతు గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది.
ఒకటి వచ్చి వార్ప వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు అయితే ఆమెను హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హత్తుకుని ఏమంటే రూతు గ్రంథంలో నాకు నచ్చిన మాట 16వ వచనంలో చాలా బాగుంటుంది. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి వెళ్ళవద్దనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతుకున్న ప్రేమ నీలో నాలో ఉండాలి. రూతుని చూసి ఏం నేర్చుకోవాలి మనం? రూతుని చూసి ఏం నేర్చుకోవాలి? ప్రేమకు ప్రతిరూపంగా రూతు కనిపిస్తూ ఉంది. ఈరోజు నీలో ఆ ప్రేమ ఉందా? అత్తగారి మీద ఎన్ని సాగులు చెప్తారు, అత్తగారి కోడల మీద ఎన్ని చెప్తుందో. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోవడం గల కారణం వాక్యం అనేది సరిగ్గా అనుసరించట్లేదు. ఈరోజు నిజంగా ఆలోచన చేస్తే మంచి ఆఫర్ ఇచ్చింది. యవన ప్రాయంలో ఉన్నారు మీరు. నేనేమో శరీరం వడిలిపోయింది, నేను బలహీనరాలు అయిపోయాను, నాకున్న దిక్కు నా భర్త చచ్చిపోయాడు, నా పిల్లలు చచ్చిపోయారు, మీరు వెళ్ళిపోయి మీకు ఇష్టం వచ్చిన వాడిని చేసుకుని బ్రతకండి అంటే వెంటనే పెద్దది వచ్చి ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది అంతే. అదే రెండో రూతు అయితే ఈ స్థితిలో నా అత్త పరిస్థితి ఏంటి, ఈ వృద్ధాప్యంలో నా అత్త జీవితం ఏంటని అత్తను హత్తుకుని మాట్లాడుతున్న మాట ఎంత బాగుందో చూడండి. ఇదిగో నా వెంబడి రావద్దని నువ్వు అనొద్దు, నా వెంబడి రావద్దని నువ్వు అనొద్దు, నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అన్యురాలండి రూతు, అన్యురాలు. దేవుణ్ణి ఎరగని జాతికి చెందింది. దేవుని ద్వారా శపించబడిన దేశానికి, శపించబడిన గోత్రాలకు చెందిన వ్యక్తిత్వం కలిగిన ఆ మోయాబీ జాతిలో ఉన్న పుట్టిన రూతు అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇంకేమంటుందో చూడండి 17వ వచనంలో, నీవు మృతు నందు చోటనే నేను మృతు నందుదును, అక్కడనే పాతి పెట్టబడుదును. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతో కీడైన చేయునుగా. కానీ దేవుని మీద ఆనపెట్టేస్తుంది, దేవుని మీద ఆనపెట్టేస్తుంది. నేను అడుగుతున్నాను, రూతులాగా నీలో ఆ రూతు చూపించిన ప్రేమ నీ అత్త ఎడల, నీ తల్లిదండ్రుల ఎడల ఆ ప్రేమ నీలో ఉందా? రూతును మనం చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, అత్తను ప్రేమించిన కోడలు, కోడలను ప్రేమించిన అత్త. అత్తగారు చూడగానే మొక్క మాడిపోతుంటుంది చాలా మందికి. అదే అమ్మగారు చూడగానే 1000 వాట్స్ బల్బ్ లాగా తప్పనేది ఒకసారి మొహం కదా. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, అత్తలు ఇంటికి వెళ్ళేటప్పుడు అలా చూస్తే ముఖం అంటుంది. అది ఇంటికి వెళ్దాం, మీ ఇంటికి వెళ్దాం పదా అంటే అబ్బో టక్ 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 పనులు అయిపోతే టక్ 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 బయలుదేరేస్తారు, వెళ్దామా అంటారు. అదే అమ్మగారి ఇంటికి వెళ్తే మళ్ళీ అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎందుకు ఈ మాటలు నేను చెప్తానంటే పెళ్లి కారణాలకు అర్థం కాదులే. ఎందుకు ఈ మాటలు నేను చెప్తానంటే, రూతు గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే రూతు గ్రంథంలో మంచి బాంధవ్యం ఉంది. రూతు గ్రంథం సంఘానికి, దేవునికి ఎటువంటి బాంధవ్యం ఉందో, వధువు వరుడికి, వధువైన దేవుడు వరుడైన సంఘానికి, వధువు సంఘం వరుడైన క్రీస్తుకి ఎటువంటి బాంధవ్యం ఉందో అటువంటి బాంధవ్యం చూపిస్తూ ఉంటుంది రూతు గ్రంథం. ఏమంటుందంటే, మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయలేదు, నీ జనమే నా జనము, నీ దేవుడే. అలా అని అత్తను వదలకుండా అత్తను మళ్ళా బెత్లెహేముపురముకు తీసుకొచ్చింది కనుక రూతు యేసుక్రీస్తు వంశావళిలో ప్రప్రదమైన స్థానముగా నిలిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. బోయజు రూతు వంశావళిలో, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డది. మోయాబురాలు, అన్యురాలు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఇదిగో రూతు వలె నీ ఎదుటి వాళ్ళను ప్రేమిస్తున్నావా? రూతు వలె ప్రేమించే తత్వం నీలో ఉందా? ఇదిగో నీ ప్రేమ రూతు వలె ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. స్త్రీల సమాజంలో ఉన్న మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు హత్తుకోండి, ఒకరి కష్టాల్లో ఒకరు నేను ఉన్నానని భరోసా ఇవ్వండి. నేను అదే కోరుతాను సంఘంలో. ఎక్కడెక్కడ నిల్చోవచ్చు, మనం ఇక్కడ వస్తే మన ప్రాంతం వేరు, మన భాష వేరు, మన విధానాలు వేరు, కానీ ఇక్కడికి వచ్చిన మనం క్రీస్తు సంఘములో మన అందరము కూడా ఒక కుటుంబముగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక.
మనందరము దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఇదిగో రూతు వలె మనం ఉండాలి. రూతు నయోమికున్న బంధం ఈరోజు సంఘములో మనకు అటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరత ఉన్నట్లుగా ఈ మాటల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా షారా. షారా విశ్వాసులందరికీ తల్లి అండి. విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? అబ్రహాము గారు. ఆయన అబ్రహాము గారు విశ్వాసులందరికీ తండ్రి అయితే తల్లి ఎవరు? షారాలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో ఆదికాండం 18వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు మనం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆదికాండం 18వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు మనం చూడగలిగితే షారా దేవుని వాగ్దానము కొరకు ఎదురు చూసింది. షారా దేవుని వాగ్దానాన్ని పొందుకోవడానికి ఓపిక కలిగి ఉంది. ఏం కలిగి ఉంది? షారాలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓపిక. షారాలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఓపిక. దేవుడు వాగ్దానం చేసేది. ఏమని వాగ్దానం చేసేది? నేను నీ కుమారుడిని ఇస్తాను, నేను నీకు వాగ్దాన పుత్రుడైన కుమారుడిని ఇస్తాను, వాగ్దాన పుత్రుడైన కుమారుణ్ణి ఇస్సాకుని నేను గర్భఫలంగా ఇస్తాను. నవ్వుకుంది. ఏం చేస్తుందట? నవ్విందట. షారా నవ్విందట. ఏంటి 90 సంవత్సరాలు, మా ఆయనకేమో 100 సంవత్సరాలు, నాకేమో 90 సంవత్సరాలు, నాక పిల్లల అని నవ్వుకుందట. గుడారం దగ్గరికి వెళ్ళిపోయి గుడారం మూలండి నవ్వుకుందట. ఎందుకు నవ్వుతున్నావు? దేవుడు వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు అని నీకు తెలీదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు వచ్చినప్పుడు అప్పుడు షారా కుమారుడిని కలిగి ఉందట, కుమారుని కన్నదట. అంటే దేవుడు చేసిన వాగ్దానం కొరకు ఎదురు చూచింది. నేను అడుగుతాను, ఈవిడ ఓపిక ఏమో కానీ ఈవిడ రెస్పెక్ట్ నాకు బాగా నచ్చుతుంది. ఏమండి? నా వైపు చూడండి, చదివించాలి బైబిల్. నా వైపు చూడండి. షారాలో ఉన్న రెస్పెక్ట్, గౌరవం, సంస్కారం చాలా బాగుంటుంది. తన భర్తని ఏమని పిలిచిందో ఒక మాట చదువుతో 12వ వచనం చదివితే, షారా నేను బలము ఉడికిన దాననై ఉన్నాను. నా 12వ వచనం కదా, నేను బలము ఉడికిన దాననై తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా. తన భర్తను ఏమని పిలిచిందంటే, ఏమండి ఈ భర్తను మీరు ఏమని పిలుస్తున్నారు? మీ భర్తలని మీరు ఏమని పిలుస్తున్నారు? ఒక్కొక్కరు వింటానండి, యారా ఎక్కడికి వెళ్ళారా? ఆయన గొల్లిగాడండి. నిజమండి. ఇక్కడ నోరు మాట్లాడతారు, పైకి క్లాస్ గా ఉన్నారు కానీ మాస్ మీకు తెలియదు. నాకు తెలుసు. షారా తన భర్తను ఏమని పిలిచింది? యజమానుడా, బాస్ అంటుంది. నన్ను ఏలే యజమానుడా అంటుంది. మీరేమని పిలుస్తున్నారు మీ భర్తనే? పేర్లు పోయే కాలం, పేర్లెట్టి పిలమన్నాడు మిమ్మల్ని. యావండి అంటే గౌరవంగా, యావండి ఎలా ఉంది, యావండి వెళ్ళరండి ఒకసారి, యావండి అంటే తప్పేముంది? పేర్లెట్టి పిలుస్తారు. పేర్లు ఏం నేర్చుకుంటున్నాడు? దేవుడిలో మనం ఉన్నాం, 10 మందిలో ఉన్నప్పుడు నీ భర్తలను ఎప్పుడు అలా హెచ్చించాలి, నీ భర్తను ఎప్పుడు నువ్వు గౌరవించాలి. ఎందుకంటే నీకు శిరస్సు, నీ భర్త, నీకు శిరస్సు అయి ఉన్నవాడు నీ భర్త. నీ భర్తను నువ్వు గౌరవించలేదంటే 10 మందిలో నీ తనకు ఏం చేసావు? తెగననుకున్నట్టే. ఈ వాక్యం అర్థమవుతే ఎవడైనా సరే భర్త దగ్గరకు మాట్లాడేటప్పుడు యావండి అని కేకేయండి, గౌరవంగా కేకేయండి. ఇంకా ప్రేమంటే యజమానుడా అని కేకేయండి. అంతే తప్ప పేర్లెట్టి పిలవకండి. సంస్కృతి సాంప్రదాయం నేర్పుతుంది బైబిల్, పాడు చేయమంటలేదు. యజమానుడా అని పిలుస్తుంది. మనం పిలిచే పిలుపులు చాలా దారుణంగా ఉంటాయి. భర్త కోసమే పట్టుకోలేక ఎంత బాగా చెప్తారు. తాగుబోతుడండి వచ్చేది నోట్స్ అతనికి ఎలా వచ్చానంటే నాకు తెలుసండి, మీరు మాట్లాడుతున్నాను, నాకు తెలిసి కనుక ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాను. యజమానుడు అని పిలవాలి. ఏమని పిలవాలి? ఓపిక కలిగి ఉంది,
గౌరవం కలిగిన ఉంది, కలిగినదిగా ఉంది. ఓపిక కలిగి ఉంది, గౌరవం కలిగి ఉంది. శారా అంటే రాజకుమారి అని అర్థం అండి. ఈరోజు పేర్లు చక్కగా పెట్టుకుంటున్నాం. పేర్లు క్రిస్టియన్ పేర్లు బాప్తిజం తీసుకోగానే పేర్లు మారిపోతూ ఉంటాయి. మా పిల్లల కోసం పేర్లు పెట్టమంటే మంచి మంచి పేర్లు పెట్టేస్తున్నాం. నిజంగా పేరుకు తగిన జీవితాలు జీవిస్తున్నారా ఈరోజు సంఘంలో ఉన్న వాళ్ళు? శారా ఓపిక కలిగిన స్త్రీ అండి. తన భర్తని యజమానుడని పిలిచింది. వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి ఏమంటే శారా మూలమైందండి. ఇశ్రాయేలుకి మూలంగా నిలిచింది శారా. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన భూమిని, వాగ్దాన ఫలాలను అనుభవించడానికి అబ్రహాము శారా గర్భంలో గుండా వచ్చిన ఇస్సాకు యాకోబుల సంతతి నుండి వచ్చిన 12 గోత్రాలే నాంది అయ్యాయి. 12 గోత్రాలే నాంది అయ్యాయి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఇగో శారా లాంటి ఓపిక మీలో ఉందా? మనకు చాలా ఓపిక తక్కువ. ఇందాక రాయేష్ గారు చెప్పారు, నిజమే. ఏమంటే మనకి ఎంత ఓపిక తక్కువ అంటే అస్సలు ఓపిక ఎక్కువ తక్కువ. తాచుపాము తోక తొక్కితే ఎలా ఇద్దరు అలా ఇద్దరు నెలలో. పేరేంటి శారా. ఏం పేరమ్మా? శాంతమ్మ. ఉందా మా అమ్మ? ఉందే శాంతమ్మ. ఎప్పుడు శాంతంగా ఉన్నాం. నువ్వు కాదమ్మా నేను చెప్తున్నాము. క్రైస్తవ జీవితాల్లో పేరుకు తగిన జీవితాలు జీవించాలి. తర్వాత హన్నా చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, త్వరగా బయలుకి తిన్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నాను. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల అతని తల మీద క్షౌరపు కత్తి ఎన్నడకు రాలేక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానికి యెహోవాకు నీకు అర్పించునని మొక్కుబడి చేసుకొనిను. ఆమె యెహోవాకు సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరును కనిపెట్టుచుంది. ఇక్కడ హన్నా వలె ప్రార్థన చేసే తత్వం మనకు కావాలండి. హన్నా వలె ప్రార్థన చేసే గుణం మనకు కావాలి. ఎంతమంది కన్నీటి ప్రార్థన చేస్తున్నారు స్త్రీల సమాజంలో ఉన్నవాళ్ళు? దేవుడు చూస్తున్నాడండి. దేవుడు చూస్తున్నాడు. మీ కుటుంబం కొరకు, మీ పిల్లల భవిష్యత్ కొరకు ఎంతమంది కుటుంబంలో కన్నీటి ప్రార్థన చేస్తున్నారు? వెరీ గుడ్. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. హన్నా వలె బహుదుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేయాలట. బహుదుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేయాలట. హన్నా దేవుణ్ణి ఒకటే అడిగింది, నా మీద ఉన్న నింద తీసే, నాకు ఒక్క మగపిల్లని మాత్రమే ఇది. నేను స్తోత్రం కలిగి. మగోడంటే చాలా ఇష్టం కదండి. మరి ఆయుష్కి 3 మునగాళ్ళు. మగోడంటే చాలా ఇది కదా. అమ్మాయి అంటే ఇష్టపడరు. మళ్ళీ ఎందుకో తెలియదు. వీళ్ళ అమ్మాయిలైనా కనే వాళ్ళ అమ్మాయిలైనా అమ్మాయి అంటారు. అడిగితే చూసేస్తారు అన్నట్టు. హన్న చూస్తుంది. హన్న ఏం చూస్తుందంటే, నాకు ఒక్క మగపిల్లడు నువ్వే, నా మీద గొడ్రాలు అనే నిందని నా మీద నుంచి ఏడుస్తూ ఉందట. దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ఉందట. ఏది ఆమె నోరును బాగుగా కనిపెడతాడట. దేవుడు దర్శించాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చిన తర్వాత ఆ గర్భఫలాన్ని మరలా దేవుడి సన్నిధికి తీసుకొచ్చింది. 27-28 వచనాల్లో 27-28 ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటా వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే రొక్కెను. ఏమంటే పిల్లలను పెంచే విధానంలో హన్నా వలె పిల్లలు పెంచాలి. మీ పిల్లలు బాగా పెంచాలంటే హన్నా వలె పెంచాలి. పాలు విడిచిన మరుక్షణమే తీసుకొచ్చి ఏలి పన్నాల దగ్గర పెట్టేసింది.
ఆ బాల్ విడిచిన బాలుని తీసుకొచ్చి పెడితే, ఇదిగో దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడితో నిబంధన చేసుకున్నాను, దేవుడి ఎదుట నేను నిశ్చయించుకున్న ప్రకారంగా ఈ పిల్లల్ని నేను ఇచ్చేస్తున్నానని అలా ఇచ్చేస్తే తీసుకున్నవాడు వాడు అక్కడనే యెహోవాకు మొక్కాడు. మీకు అర్థమవుతుందా? సమూయేలు బాలుడు, వాడు అక్కడనే యెహోవాకు మొక్కెను. అంటే ఏ విధంగా పెంచిందో ఆలోచించేయండి. హన్నాలాగా మీ పిల్లలు పెంచుతున్నారంటే, హన్నాలాగా మీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా? కుటుంబంలో బైబిల్ చదువుతున్నారా? మీ పిల్లలు ప్రార్థన చేసావా అని అడగరు. స్కూల్కి వెళ్ళావా, బొవ్వ తిన్నావా అని అడుగుతావు. బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా, చర్చికి వెళ్ళావా అని మీ పిల్లలు మీరు అడుగుతున్నారా? మీరు అడగాలి, కనిపెట్టాలి పిల్లల కొరకు. ఇదిగో వాడు బాలుడై ఉన్నవాడు అక్కడనే దేవునికి మొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హన్న మాటలు నిలబెట్టుకునే హన్న. చాలా మంది అబ్బో నాలిక మడతెడతా ఉంటారు. మగోడు అబద్ధం ఆడితే తడకనంటండి. మగోళ్ళు అబద్ధం ఆడాలనుకోండి, అంత తడకంటే ఇలా తడకలా ఉందనుకోండి, మనకి ఇలా కనబడిపోతూ ఉంటుంది తడక. అదే ఆడలైతే మొత్తం నాగార్జున సిమెంట్ కాంక్రీట్ వాళ్ళే, ఇంకా కనబడదు. ఇంకా మాట నిలబెట్టుకోవడంలో హన్నలాగా ఉండాలి, ప్రార్థన చేయడంలో హన్నలాగా ఉండాలి, దేవుని దగ్గర నిబంధన చేసుకోవడంలో హన్నలాగా ఉండాలి. ఈరోజు స్త్రీల సమాజంలో మిమ్మల్ని అడుగుతున్నాను, హన్నాను పోలిన మాదిరి గుణాలు మీలో ఉన్నాయా? మాట నిలబెట్టుకోవడం, నిశ్చయత కలిగి ఉండడం, దేవునితో నిబంధన చేయడం, నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థించే మంచి మనసు నీలో ఉందా? ఇది ఖచ్చితంగా కావాలి. ఇది ఖచ్చితంగా మనం కలిగిన వారమే మనం ఉండవలసిన అవసరత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఎన్నో నెంబర్ ఇది 6, లూదియా. ఇక్కడ ఉన్నాక కాదండి, అక్కడ ఉన్నాక. లూదియా గురించి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచిన లూదియా ఏం చేస్తుందట? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మనం ఆలోచన చేయగలిగితే చాలా చక్కగా వ్రాయబడి ఉంది. అప్పుడు లూదియాను దైవ భక్తి కల ఒక స్త్రీ విలుచుండెను. ఆమె ఊదారంగు పొడును అమ్ము తుయాతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము కలిగిన దానినై మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. లూదియా విశ్వాసం ఉంచిన స్త్రీ అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచింది, దేవుని మాటలను లక్ష్యం ఉంచింది. ఇదిగో దేవుని మాటలు వింటున్నప్పుడు లూదియా హృదయము తెరవబడ్డది. నేను అడుగుతున్నాను, నీ ఇంటిని నువ్వు రక్షించుకున్నావా లూదియా లాగా? ఉమెన్స్ డేలో చాలా చక్కగా మీరు ఉన్నారు, చాలా సంతోషం. నీ ఇంటిని నువ్వు రక్షించుకున్నావా లూదియా లాగా? లూదియా లాగా నీ ఇంటిని అంతటిని నువ్వు రక్షించుకున్నావా? ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా మన ఇంటిని మనం ఏం చేయాలి? నువ్వు రక్షించబడడం కాదు, అంటే నీ ఫ్యామిలీ అంతా కూడా రక్షించబడాలి. లూదియా హృదయము తెరవబడ్డది. దేవుని వాక్యమునందు లక్ష్యం ఉంచింది, దేవుని మాటల యందు విశ్వాసం ఉంచింది. ఇదిగో లూదియా రక్షించబడటమే కాకుండా తన ఇంటిని అంతటిని కూడా రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా తన ఇంటికి వచ్చి రమ్మని వాళ్ళు ఏం చేస్తున్నట్ట? బలవంతం చేస్తున్నట్ట, ఆహ్వానిస్తుంది లూదియా. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ ఇంటిని మీరు రక్షించుకున్నారా? మీ భర్త రక్షించబడ్డా? మీ పిల్లలు రక్షించబడ్డారా? మీ కుటుంబం అంతా రక్షించబడ్డదా? రక్షించబడకపోతే వాళ్ళ రక్షణ కొరకు లూదియా లాగా నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి. ప్రార్థన కాదు, ప్రయాసపడాలి. వాక్యాన్ని విశ్వసించాలి, వాక్యమునందు లక్ష్యం ఉంచాలి. ఇదిగో నేను రక్షించబడ్డాను, నా ఇంటిని కూడా నేనేం చేయాలి? రక్షించుకోవాలి. లూదియా లాంటి తపన మనకందరికీ కూడా కావలసినదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వదిగా షునేమీయురాలు, గనురాలైన షునేమీయురాలు గురించి మనం ఆలోచించేద్దాం. రాజులు రాసిన 2వ గ్రంథం 4వ అధ్యాయము. రాజులు రాసిన రెండవ గ్రంథం
రాజులు రాసిన 2వ గ్రంథం 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ఒక దైవజనుడు, ఒక దినమందు ఎలీషా అనే దైవజనుడు షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంటి భోజనము చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతని కొరకు గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. షునేమీయురాలు, గనురాలైన షునేమీయురాలు, అంతే. పేరు రాయలే. నేను చాలా ట్రై చేశాను కానీ పేరు రాయలే. షునేమీయురాలు అన్నాడంతే. గనురాలైన షునేమీయురాలు. షునేమి అనే దేశంలో గనురాలైన స్త్రీ ఉందట. ఆ స్త్రీ ఎలీషా పట్ల చాలా బాధ్యత కలిగినదై ఉందట. దైవజనుడిని ఆహ్వానం పలికింది, దైవజనుడిని ఆతిథ్యం ఇచ్చింది, దైవజనుడిని ఆశ్రయము కూడా ఇచ్చింది. దైవజనుడా, నువ్వు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చి అబ్బా ఏంటంటే ఆహ్వానం పలుకుతుందట. ఏమంటే సేవకులకు మీ ఇంటికి ఆహ్వానం పలుకుతున్నారా? సేవకులకి మీరు ఆతిథ్యం ఇస్తున్నారా? సేవకులు మీ ఇంటికి ఆశ్రయానికి అవకాశం ఇస్తున్నారా? గనురాలుగా పిలువబడ్డది. ఇంత గనురాలుగా పిలువబడ్డాడు. చిన్న పేరు రాయచ్చు కదా, రాయలేదు. ఆవిడ పేరు ఎక్కడుంది? ఎక్కడుందండి? జీవ గ్రంథంలో ఉంది. ఇక్కడ లేదు. ఈ గ్రంథంలో లేదు కానీ, పరిశుద్ధ గ్రంథంలో లేదు కానీ ఆమె పేరు మాత్రం ఎక్కడుంది? దైవజనుడిని ఆహ్వానం పలుకుతుంది, దైవజనుడికి ఆతిథ్యం ఇస్తుంది, దైవజనుడికి ఆశ్రయమే ఇస్తూ ఉంది. నేను అడుగుతున్నాను, షునేమీయురాల్లాగా నీవు ఆతిథ్యం ఇస్తున్నావా? నీవు నీ ఇంటికి ఆహ్వానిస్తున్నావా? నీవు నీ ఇంటికి వచ్చిన వారికి ఆశ్రయం ఇస్తున్నావా? ఆవిడ ఆతిథ్యం ఇచ్చింది, ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఎలీషా అడుగుతున్నాడు, ఏంటి ఇవిడికి ఉన్న ప్రాబ్లం ఏంటి? పిల్లలు లేరయ్యా. పిల్లలు లేరా? మా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేశాడు, దేవుడు ఇచ్చాడు, కుమారుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందింది. ఏమిచ్చింది? చాలా మంది అంటారంటే, అబ్బాయి ఇంటికి వెళ్ళగానే మాకు ఫుల్ ఆతిథ్యం ఇస్తారు, ఆహ్వానిస్తారు, ఆశ్రయం కూడా ఇస్తారు. అక్కడ ఉన్నారు, మాకు రూమ్ ఉంటుంది స్పెషల్గా కదా. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా మాకు ఒక అవకాశం కూడా ఉంటుంది అక్కడ. ఎందుకు ఈ మాటలు నేను చెప్తానంటే, షునేమీయురాలులాగా మీరు ఉండాలి, గనురాలుగా మీరు పిలువబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా మీరు నేర్చుకోవాల్సింది దైవజనుడిని ఆహ్వానించాలి, దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వాలి, దైవజనుని ఆశ్రయం కూడా ఇవ్వాలి. ఈ లక్షణాలు మనకు కావలసిందిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా చూద్దాం, ఇంకా ఆలోచించేద్దాం, ఇంకా ఆలోచించగలిగితే ఇప్పుడు ఎవరో చెప్పగలరా? ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎలిజబెత్. ఇంకా ఓకే, నేనే చెప్తాను. ఇక బాధలేదు కానీ లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము. 36, 37, 38 వచనాలను చదువుతున్నాను. మరియు ఆషేరు గోత్రీయులను పనూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదే. 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేయుచుండెను. ఎవరండి? అన్నా. హన్నా వేరు, అన్నా వేరు. హన్నా వేరు, అన్నా వేరు. అన్నా, ఈవిడ అన్న. మన అన్న విన్సెంట్ గారిలాగా ఈవిడ అన్న. ఓకే, ఈ అన్న కోసం నేను ఏం చెప్తున్నానంటే, ఈవిడ పెళ్లి చేసుకున్న సుమారుగా 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు తన భర్తతో ఉంది. తన భర్తతో ఉన్న తర్వాత భర్తను కోల్పోయిన మరుక్షణమే ఈవిడ దేవాలయంలోకి వచ్చి విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు ఏం చేస్తున్నట? సేవ చేస్తున్నట. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు సేవ చేసిందట. ఈరోజు నేను అడుగుతున్నాను, సంఘంలో మీరు సేవ చేసే పరిస్థితిలో ఉన్నారా? అన్నలాగా
రేయింపగళ్ళు సేవ చేసే స్త్రీలేనా మీరు? సేవ చేయించుకునే స్త్రీలా? మాదిరి కలిగిన స్త్రీలుగా ఉండాలి సంఘం. స్త్రీల సమాజం ఎలా ఉండాలి? 84 సంవత్సరాలు ఏం చేస్తుందట? రేయింపగళ్ళు దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేస్తుందట. ఈరోజు ఎంతమంది ఇలా సేవ చేసే వాళ్ళు ఉన్నారండి? దేవుడి సేవ అంటే మనకు టైం ఉండదు కదా. చాలా బిజీ పాస్టర్ గారు, మీరు ఏమనుకోండి, మా మేడంకి ఎగిస్తుంది అంతే. పని ఉంటే దేవుడు సన్నిధి డొమ్మ. విడువక దేవుడి సన్నిధిని విడవట్లేదంట, దేవుడి సన్నిధిని మానట్లేదంట. విడువక ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు దేవుడి సేవ చేస్తుంది. అన్న అలా చేస్తుంది. మరి మీరేం చేస్తున్నారు? సంఘ క్షేమం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారా? సంఘ సేవలో, ఈ సేవలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఈ సేవలో మీరు పారిభాగస్తులయ్యే స్త్రీలుగా మీరు ఉన్నారా? చాలా చక్కగా చెప్తారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఏది నీ భయభక్తులు? ఎక్కడుంది నీ భయము, భక్తి? ఎక్కడుంది? అంతరంగ సౌందర్యం ఉందా, బాహ్య సౌందర్యం ఉందా? దేని మీద మీ శ్రద్ధ? అన్న 84 సంవత్సరాలు ఏం చేసిందట? సేవ చేసిందంటండి. ఈరోజు స్త్రీలకు నేను అడుగుతున్నాను, అన్నా లాంటి మాదిరి కలిగిన లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా? సంపాదించుకోవాలని ఈరోజు నేను అదే చెప్తున్నాను. చివరిగా ముగించేస్తాను, టైం ఉంది. చివరిగా ఈవిడెవరో గెస్ట్ చేయగలరా? చూద్దాం, బైబిల్ చెప్తున్నాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24-25 వచనాలను చదువుతున్నాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24, 25, 26 వచనంలో, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే తెలుసుకుని వాడే యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా, అకుల్లా విని అతని చేర్చుకొని దేవుని మార్గమును మరీ పూర్తిగా అతనికి విషిదపరచెరి. ఈవిడెవరు? ప్రిస్కిల్లా. ఈవిడెవరు? ప్రిస్కిల్లా. ఈయనెవరు? అకుల్లా. ఈయనెవరు? అపోస్తలుడైన పౌలు గారు. వీళ్ళ వృత్తి డేరాలు కుట్టుకునే వృత్తి. డేరాలు వృత్తి. ఇక్కడ అలెగ్జాంద్రియ వాడైన ఒకడు అపోల్లో అనేవాడు వచ్చాడు. యూదుల యొద్దకు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యం చెప్తుంటే ఆ వాక్యము ఇంకా సరిగ్గా ఇంక అర్థం కాలేదని అతని ఇంటికి చేర్చుకొని ఇంకా విషిదపరిచారట. అంటే సువార్త పనిలో భర్తతో కలిసి సేవ చేస్తున్న స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరు? ప్రిస్కిల్లా. వాక్యాన్ని విషిదపరిచిన స్త్రీ. ఎంతమంది వాక్యాన్ని విషిదపరచగలరు? ఇక్కడ ఎంతమంది వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు? ఇక్కడ మీరు స్త్రీలుగా వాక్య ప్రకారంగా జీవించాలి. వాక్య ప్రకారంగా జీవించగలిగిన నాడే వాక్యాన్ని నువ్వు ప్రకటించు. విషిదపరిచారు. ఒక దైవజనుడు వస్తే దైవజనుడికి తెలియకపోతే ఇంటికి భార్యాభర్త అకుల్లా, ప్రిస్కిల్లా కేకేసి అయ్యా రావయ్యా అని తీసుకువెళ్ళి ఇంకా వాక్యాన్ని వాళ్ళకి ఏం చేశారట? విషిదపరిచారట. ఇంకా వాక్యాన్ని ఇంకా విషిదపరిచారట. ఇంకా వాళ్ళు చేసిన త్యాగం ఎంత గొప్పదో ఆలోచన చేయగలిగితే రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చదివితే వీళ్ళ అకుల్లా, ప్రిస్కిల్లా చరిత్ర పుటాల్లో ఎంత చక్కగా ప్రిస్కిల్లా గురించి రాయబడదో రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చాలా చక్కటి వివరణ పౌలు గారు ఇస్తున్నాడు. 16వ అధ్యాయము 3-4 వచనాల్లో, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాయు అకుల్లాకును నా వందనములు చెప్పిడి. దేవుని పనిలో జత పనివారట. పౌలు గారికి ఎవరు జత పనివారు? ప్రిస్కిల్లా, అకుల్లా భార్యాభర్తలు. పౌలు గారికి దేవుని పనిలో జత పనివారట. అంటే ఏం చేశారు వీళ్ళు?
జత పని వారిగా ఉన్నారు కనుక వారికి వందనములు చెప్పిడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. అబ్బా, ప్రాణం తీసేస్తారు తప్ప ప్రాణాలు ఎత్తారా? ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళు ప్రాణాలు తీసేస్తారు. చూడండి ఎంత బాగుందో. ప్రిస్కిల్లాని గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు. ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారు వారి ఇంట ఉన్న సంఘములకు వందనములు చెప్పిడి. నేను మాత్రమే కాదు, అన్యజనులలో సంఘము వారందరికీ వీరికి కృతజ్ఞులన్నై. పౌలు గారు వస్తే డైరెక్ట్ అప్పుల ప్రిస్కిల్లా ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ వృత్తిలో వీళ్ళు కూడా వృత్తి కలిగి ఉండి వారు చక్కగా ఉండి సేవ చేసి. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఇదిగో ప్రిస్కిల్లాగా దేవుని పరిచర్య విషయంలో ప్రాణాలు ఇచ్చుటకైనా మీరు తెగింపు కలిగిన వారై ఉన్నారా? ప్రాణాలు ఇచ్చేవారిగా మీరు ఉన్నారా? ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఈరోజు ఈ లక్షణాలు మనం కలిగి లేకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా ఉంటే మనం కొనియాడబడే అవకాశం ఉందా? ఈరోజు క్రైస్తవ జీవితంలో ఈ లక్షణాలు మనందరము కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఇదిగో లూదియాలాగా, షునేమీయురాలాగా, లేకపోతే అన్నాలాగా, ప్రిస్కిల్లాగా, మరియలాగా, ఎస్తేరులాగా, రూతులాగా, షారాలాగా, హన్నాలాగా మనం బ్రతికే అవకాశం ఏదైనా ఉందా? క్రైస్తవ జీవితంలో ఈ లక్షణాలు లేకుండా మనం ఎన్ని ఉమెన్స్ డేస్ మీరు జరుపుకున్నా ఉపయోగం లేదు. నేను కోరుకుంటుంది ఏంటంటే ఇదే ఐక్యత, ఇదే ప్రేమ, ఇదే కొనసాగించండి. ఇంకా ఎక్కువగా వీరిలాగా మీరు కూడా ప్రయాసపడండి. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. ఎత్తబడిన వాక్యము మన వెనుకుడులో ఫలించును గాక. అందరూ లేచి పడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం ముగించేసుకుందాం. అందరూ లేచి పడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఒకసారి సరళ ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి పడదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంతవరకు నీ కృపలో మమ్మల్ని కాపాడి నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా ఈ విధంగా నీ నామమును బట్టి ప్రార్థించడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉమెన్స్ డేను పురస్కరించుకొని ఇదిగో క్రైస్తవ సంఘములో క్రైస్తవ స్త్రీలుగా ఉన్న వారి పాత్ర ఏమిటో అయ్యా, దైవభక్తి కలిగిన స్త్రీలు ఎంతో మందిని మేము చూచామయ్యా. మాదిరి కలిగిన జీవితాలు మాకు దయచేయండి. సంఘంలో ఉన్న స్త్రీలను బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి. బిడ్డలకు ఏక ప్రేమ, ఏక ఐక్యత, ఏక అన్యోన్య సహవాసము కలిగిన వారై నీ సన్నిధానంలో వర్తిల్లడానికి కృప దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నూతనంగా వచ్చిన సహోదరులను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహోదరులు విశాల్ గారి కొరకు, ఐజక్ కొరకు, పురుషోత్తం కొరకు, భద్రం గారి కొరకు, వీర్రాజు గారి కొరకు, ఆశీర్వాదం కొరకు, ప్రదీప్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, బిడ్డలను సంఘములో స్థిరపరచండి. నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా నీ సన్నిధిలో వర్తిల్లి వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నీ యందు భయభక్తులు కలిగిన వారిగా జీవించడానికి కృప దయచేయమని, ప్రతి ఒక్కరికి ఉన్న అనారోగ్య పరిస్థితుల నుంచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి శనివారం అయినా మరి కిరణ్ వాళ్ళ ఇంటి శంకుస్థాపన జరుగుతుండగా అయ్యా, మంచిగా ఇల్లు కట్టబడాలని కృప దయచేయండి. బలహీనలను బలపరచండి, ఆరోగ్యము దయచేయండి. ప్రతి ఈవిని అనుగ్రహించి ఇక్కడ ఉన్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని, పరలోక సంబంధమైన దీవెనలతో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానము గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీపై, సకల పరిశుద్ధులపై, ప్రపంచ దేశాలన్నిటిపై, ప్రార్థనలో ఏకీపించిన మనందరిపై, మన కుటుంబాలపై, మన సంఘముపై దేవుని కృప సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.